మెల్లగా. నమస్తే, జై శ్రీరామ్. మనము పాణ్యం మండలం దగ్గర మద్దూరు గ్రామం నందు సుబ్బరాయుడు గారు రైతు. అతనికి వ్యవసాయ భూమి 2 ఎకరాలు ఉంది. ఇక్కడ ఎద్దులు కొనలేని స్థితి, ఆర్థిక స్థితి అంతంత మాత్రము. పాపము వాళ్ళ శ్రీమతి కూడా పాపము, ఆమెకు కళ్ళు లేవు. షుగర్ వ్యాధితో ఆమె కళ్ళు ఈ మధ్య కాలంలోనే షుగర్ వ్యాధితో కళ్ళు కనపడకుండా అయిపోయినాయి. కాబట్టి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉండగా వాళ్ళ కుమారుడైనటువంటి కౌల నాగులు ఇట్లా మా నాన్నగారికి వ్యవసాయానికి ఎడ్లు ఇస్తున్నారని చెప్పేసి మాకు తెలిసింది. కాబట్టి మాకు ఎడ్లు ఇమ్మని చెప్పేసి చాలాసార్లు మా ఇంటికాడికి తిరగడం జరిగింది. దగ్గర చాలా కష్టపడి తిరిగిండు. దాని ద్వారా వాళ్ళ నాన్న యొక్క ఆర్థిక స్థితిని గమనించి, వాళ్ళ యొక్క శ్రీమతి పాపం కళ్ళు లేని స్థితిని గమనించి వ్యవసాయం కోసం 2 ఎకరాలు దున్నుకోవడం కోసం మన బృందావన గోశాల నుండి 2 ఎద్దులను మరి వ్యవసాయం చేసుకున్నటువంటి రైతుకి ఇవ్వడం జరిగింది. నేను ఒకటే అందరికీ చెప్తాను, చాలామందికి చెప్తాను, వ్యవసాయం చేసేటువంటి రైతు యొక్క కష్టాలు ఖచ్చితంగా చూడాలి. మనమేమో ఫ్రీగా ఉచితంగా ఫుడ్ పెడతాం అందరికీ, ఏదో తేరగ్గా అని చెప్పేసి అన్నం పెడితే పుణ్యం అనే ప్రచారం పీక్ స్టేజ్లో తీసిపోయి వాళ్ళ కష్టాన్నంతా దోచుకొని వాళ్ళ గిట్టుబాటు ధరలు లేకుండా, వాళ్ళు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధరలు లేకుండా తేరగా మనం కొనేసేసి ఉద్దరగా అన్నం పెడుతుంటాం. అదేదో పెద్ద గొప్ప ఘనకార్యం అని చెప్పేసి, ఇది అబద్ధం అని చెప్తా. గోశాలకు గడ్డి పెట్టడం పుణ్యం అని చెప్తా. అటాటి రైతులకు సహకారం చేయడము చాలా మంచిదని చెప్తా. పండించే రైతును ఆదుకోవాలా తప్ప ఆయన పండించిన పంటను తక్కువ ధరకు కొని ఉద్దరగా ఫుడ్ పెట్టడం అనేది గొప్ప ఘనకార్యం కాదు. ఇది బృందావన గో సంరక్షణశాలను అందరికీ తెలియజేస్తుంది. ఏమంటే ప్రతి ఊర్లో గోశాలలు ఉన్నాయి, కొన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్లో. ఆ గోశాలలకు గడ్డి తోలేయండి, మీకు మంచి పుణ్యం ఉంటుంది. దయచేసి మనిషికి పెడితే ఏది లేదు, అబద్ధం మాట. మీ ఊర్లో ఉండే గోశాలలకు ఖచ్చితంగా మీరు ఉచితంగా గ్రాసం తోలియండి, ఆ పని చేయండి ఖచ్చితంగా. మీ బసవరాజు, బృందావన గో సంరక్షణశాలలు, నంద్యాల, మహానంది. జై శ్రీరామ్.